హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు దినపత్రికలో వచ్చినటువంటి కొన్ని గవర్నమెంట్ జాబ్ నోటిఫికేషన్స్ ఒకసారి మనం గమనించినట్లయితే విద్యా ఉద్యోగ సమాచారం. ఏపీ దేవాదాయ శాఖలో 70 పోస్టులకై నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర దేవాదాయ శాఖలో ఒప్పంద ప్రాతిపదికన అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఏఈఈ అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ టెక్నికల్ అసిస్టెంట్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు అయితే కోరుతుంది. ఇంజనీరింగ్ పూర్తి చేసినటువంటి మిత్రులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ ఇది ఒక గుడ్ న్యూస్ అని చెప్పచ్చు. ఫ్రెండ్స్, ఈ వీడియో చూసే ముందు అయితే ఒక లైక్ అయితే ఇవ్వండి. మొత్తం పోస్టుల సంఖ్య అయితే 70. పోస్టుల వివరాలు: అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ సివిల్ 35 పోస్టులు, అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఎలక్ట్రికల్ 5 పోస్టులు, టెక్నికల్ అసిస్టెంట్ సివిల్ 30 పోస్టులు. అర్హత: టెక్నికల్ అసిస్టెంట్ పోస్టులకు ఎల్సిఈ డిప్లొమా అండ్ ఏఏఈ పోస్టులకు బిఈ బీటెక్ సివిల్ ఎలక్ట్రికల్ పాస్ అయి ఉండాలి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన హిందూ మతస్థులు మాత్రమే అర్హులని ఇవ్వడం జరిగింది. వయసు 42 ఏళ్లకు మించకూడదు. ఎస్సీ ఎస్టీలకు అండ్ బీసీ ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు అయితే 5 ఏళ్ల సడలింపు అవుతుంది. అదే విధంగా వేతనం వచ్చేసి జీతం నెలకు ఏఈఈ పోస్టులకైతే 35,000 ఉంది. టెక్నికల్ అసిస్టెంట్ పోస్టులకైతే 25,000తో పాటు అదనపు అలవెన్సులు కూడా చెల్లించడం జరుగుతుంది. ఎంపిక విధానం అయితే రాత పరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా ఉంటుంది. అదేవిధంగా సర్టిఫికేట్ వెరిఫికేషన్, మెడికల్ టెస్ట్ ఆధారంగా ఎంపిక చేయడం జరుగుతుంది. దరఖాస్తుకు చివరి తేదీ 5 తారీఖు 1వ నెల 2025. దానికి సంబంధించినటువంటి వెబ్సైట్ కూడా మనకు వీడియోలో ఇవ్వడం జరిగింది. మీకు ఏమైనా డౌట్ ఉంటే అందులోకి వెళ్ళి ఓపెన్ చేసి పూర్తి నోటిఫికేషన్ కూడా మీరు స్టడీ చేయొచ్చు. అదేవిధంగా మళ్ళీ మనకు మరొక నోటిఫికేషన్, జమ్మూ కాశ్మీర్ బ్యాంకులో 278 అప్రెంటిసీలకైతే మరొక నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. జమ్మూ కాశ్మీర్ బ్యాంకులో దేశవ్యాప్తంగా ఉన్న బ్యాంకు శాఖల్లో అప్రెంటిస్ ఖాళీల భర్తీకి దరఖాస్తులు అయితే కోరుతుంది. మొత్తం ఖాళీల సంఖ్య 278 పోస్టులు. అర్హత: గుర్తింపు పొందిన యూనివర్సిటీ, ఇన్స్టిట్యూట్ నుంచి గ్రాడ్యుయేషన్ పాస్ అయి ఉండాలి. అభ్యర్థి సంబంధిత ప్రాంతంలోని స్థానిక భాషలో ప్రావీణ్యం కలిగి ఉండాలి. స్థానిక అభ్యర్థులకైతే ప్రాధాన్యం ఉంటుంది. వయసు వచ్చేసి 1 తారీఖు 1వ నెల 2025 నాటికి 20 నుంచి 28 ఏళ్ళ మధ్య ఉండాలి. శిక్షణ వ్యవధి వచ్చేసి 1 సంవత్సరం ఉంటుంది. మనకు స్టైఫండ్ కూడా చెల్లిస్తారట, నెలకు 10,500 రూపాయలు. దరఖాస్తు ఫీజు వచ్చేసి అన్రిజర్వ్డ్ కేటగిరీ అభ్యర్థులకు 700 రూపాయలు, రిజర్వ్డ్ కేటగిరీ అభ్యర్థులకైతే 500 రూపాయలు. ఎంపిక విధానం వచ్చేసి ఆన్లైన్ రాత పరీక్ష, డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఆధారంగా ఎంపిక చేయడం జరుగుతుంది. మరి నిరుద్యోగ మిత్రులు ఎవరైతే ఉన్నారో అప్లై చేసుకోండి. ఇది మనకు వస్తుందా అనే అటువంటి ఆలోచనలో ఉన్నట్లయితే చాలా కష్టం. అదేవిధంగా దరఖాస్తు విధానం అయితే ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. ఆన్లైన్ దరఖాస్తుకు ప్రారంభ తేదీ 24 తారీఖు 12వ నెల 2024. ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ 7 తారీఖు 1వ నెల 2025. దానికి సంబంధించిన వెబ్సైట్ కూడా చాలా క్లియర్గా కూడా ఇవ్వడం జరిగింది. అందులోకి వెళ్ళి మీరు గూగుల్లో సెర్చ్ చేసినట్లయితే ఆ వెబ్సైట్లోకి వెళ్ళి మీరు పూర్తి సమాచారం, నోటిఫికేషన్ అయితే పొందొచ్చు. అదేవిధంగా నాబార్డ్ ముంబైలో 10 పోస్టులకు నోటిఫికేషన్ రావడం జరిగింది. మనకు 10 పోస్టులే కదా అని అనుకున్నట్లయితే అది అసాధ్యం అనేది మీరు గుర్తుంచుకోవాలి. ప్రతి ఒక్క నిరుద్యోగి ఎవరికో ఒకరికి తప్పకుండా అది సాధ్యమని చెప్పచ్చు. ముంబైలోని నేషనల్ బ్యాంక్ ఫర్ అగ్రికల్చర్ అండ్ రూరల్ డెవలప్మెంట్ ఒప్పంద ప్రాతిపదికన వివిధ పోస్టుల భర్తీకి అయితే దరఖాస్తులు కోరుతుంది. మొత్తం పోస్టుల సంఖ్య 10. పోస్టుల వివరాలు: ఈటీఎల్ డెవలపర్ 1, డేటా సైంటిస్టు 2, సీనియర్ బిజినెస్ అనాలిసిస్ట్ 1, బిజినెస్ అనాలిసిస్ట్ 1. ఇతర మనకు కేటగిరీ వైజ్గా అయితే పోస్టులు అయితే విభజించబడ్డాయి. మొత్తం పోస్టులు అయితే 10. అర్హత: పోస్టును అనుసరించి అయితే సంబంధిత విభాగంలో బీఈ బీటెక్, ఎంటెక్, ఎంసీఏ, ఎంఏ, పీజీ పాస్తో పాటు ఉద్యోగ అనుభవం కూడా ఉండాలి. వేతనం వచ్చేసి ఏడాదికి ఈటీఎల్ డెవలపర్, యూఎక్స్ డెవలపర్ పోస్టులకు 12 నుంచి 18 లక్షలు ఉంటుంది. డేటా సైంటిస్టుకు 18 నుంచి 24 లక్షలు, సీనియర్ బిజినెస్ అనాలిసిస్టుకు అండ్ స్పెషలిస్ట్ డేటా మేనేజ్మెంట్కి అయితే 12 నుంచి 15 లక్షలట.
సో చాలా ఎక్కువ అనే చెప్పచ్చు. అంటే దాదాపు మనకు మంత్లీ 1 lakh పడుతుంది. సో బిజినెస్ అనలిస్ట్కు 6 నుండి 9 లక్షలు, ప్రాజెక్ట్ మేనేజర్కు 36 లక్షలు, సీనియర్ అనలిస్ట్కు 30 లక్షలు అని ఇవ్వడం జరిగింది. సో వయసు వచ్చేసి మనకు ఈటీఎల్ డెవలపర్, డేటా సైంటిస్టు, సీనియర్ బిజినెస్ అనలిస్ట్కు 25 నుంచి 40 ఏళ్ళు ఉండాలి. బిజినెస్ అనలిస్టు యూఎక్స్ డెవలపర్కు 24 నుంచి 35 ఏళ్ళు అయితే ఉండాలి. స్పెషలిస్ట్కు 25 నుంచి 40 ఏళ్ళు, ఇతర పోస్టులకు 35 నుంచి 55 ఏళ్ళకి అయితే మించకూడదు. ఇక దరఖాస్తు ఫీజు వచ్చేసి ఇతరులకైతే 850 రూపాయలు, ఎస్సీ ఎస్టీ దివ్యాంగ అభ్యర్థులకైతే ఇంటిమేషన్ ఛార్జెస్ 150 రూపాయలు. ఎంపిక విధానం సర్టిఫికెట్ల పరిశీలన, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేయడం జరుగుతుంది. దరఖాస్తు విధానం ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. సో ఆన్లైన్ దరఖాస్తుకు ప్రారంభ తేదీ 21 తారీఖు 12 నెల 2024. సో ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ 5 తారీఖు 1 నెల 2025. సో దానికి సంబంధించిన మనకు వెబ్సైట్ కూడా ఇవ్వడం జరిగింది. మీరు వెబ్సైట్లోకి వెళ్ళి పూర్తి నోటిఫికేషన్ కూడా స్టడీ చేయొచ్చు. ఏమైనా డౌట్ ఉంటే కూడా మన కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం, లేటెస్ట్ జాబ్స్ కానీ ఇతర ఎడ్యుకేషన్కు సంబంధించిన ప్రతి ఒక్క సమాచారం కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఫ్రెండ్స్, మరి థ్యాంక్ యూ.